క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నా. ప్రియులరా, ఈ నూతన సంవత్సరమున మీ అందరికీ మా కుటుంబం తరపున, సంఘము తరపున హ్యాపీ న్యూ ఇయర్, అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రియులరా, దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు. అది ఏమనగా, బైబిల్లో ఇస్సాకును గురించి ఒక మాట ఇలా రాయబడి ఉన్నది. ఆ దేశమందు అతడు ఆ సంవత్సరమున విత్తనములు చల్లెను, అతడు నూరంతలు ఫలము పొందేను. హల్లెలూయా. ప్రభు సహాయము వలన ఆ సంవత్సరము విత్తనము చల్లుట వలన అతడు నూరంతలు ఫలము పొందాను. అదేవిధంగా ఈ 2025వ సంవత్సరములో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను నూరంతలు ఫలము పొందినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కాబట్టి దిగులు, చింత, భయం వీటన్నిటిని విడిచిపెట్టి నమ్మకము, నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళండి. ధైర్యముగా విత్తనమును వెదజల్లండి. దానికి తగిన నూరంతల ఫలమును దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. దేని విషయమై మీరు చింతింపకుడి, దేవుడే మీ గురించి చింతించుతున్నాడని వాక్యములు రాయబడినది. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, 2025వ సంవత్సరం మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ వ్యాపారం, మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఇదే మీకు దేవుడిచ్చే వాగ్దానం. ఈ వాగ్దానమును నమ్మకముతో, విశ్వాసముతో మీరు పట్టుకొని ముందడుగు వేయండి. నూరంతలు మీరు ఫలమును పొందుతారని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.